టీవీ1 తెలుగు భక్తి టీవీ. రామడుగులో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం. స్వామివారి అలంకరణ రథోత్సవానికి భారీ ఏర్పాట్లు. 3 రోజుల హోమగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో సీతారాములను ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం రథోత్సవం జరుగుతుందని, ఆదివారం రోజు జాతర జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజారెడ్డి, వైస్ చైర్మన్ రాజారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నగేష్, డికంపల్లి శ్రీనివాస్, గంగారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే ప్రాంగణంలో రామాలయం, శివాలయము, సుమారు 1000 సంవత్సరముల చరిత్ర దేవాలయం. రామాలయం ప్లస్ శివాలయం ఒకే ప్రాంగణంలో ఉండుట విశేషము. రాముడు వైష్ణవమతము, శివుడు శివమతము అంటే 2 సాంప్రదాయములు వేరు. కానీ ఇక్కడ ఒకే పూజారి, ఒకే వంశం చెందినవారు. ఉద్ధవ వంశము, భూభక్ వంశం వారు కీర్తిశేషులు విఠల్ శాస్త్రి, తర్వాత అల్లుడైన బ్రహ్మశ్రీ వేదమూర్తుల లక్ష్మీకాంతం జోషి గారి తదనంతరం వారి కుమారులైన బ్రహ్మశ్రీ జగ్జీవన్ శర్మ గారు ప్రధాన అర్చకులుగా మరియు మణికాంత్ గారు అర్చకులుగా ఇక్కడ పూజలు, రోజు పూజ నైవేద్యము, బ్రాహ్మీముహూర్తంలో పూజలు, బ్రాహ్మీముహూర్తం నైవేద్యము జరుగుతున్నవి. హంపి జగద్గురు శంకరాచార్యులు మరియు మాధవానంద స్వామి గారి ఆధ్వర్యమున వారి ఆదేశానుసారము బ్రాహ్మీ ముహూర్తములో నైవేద్యము, పూజలు చక్కగా జరుగుతున్నాయి. రోజు అభిషేకము, శుక్రవారం నాడు రామాలయంకు అభిషేకము, ప్రతి సోమవారము శివునికి అభిషేకము, పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం అక్కడ బుధవారం అభిషేకము ప్రతి వారం జరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరం 1964లో విగ్రహము కొత్తదిగా చేయించి సీతారామ లక్ష్మణ విగ్రహములకు గ్రామస్తుల సహకారంతో వేద పండితులకు బ్రహ్మశ్రీ కీర్తి లక్ష్మీకాంతం జోషి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరిగినది. దాని తరువాత సోమినామ సంవత్సరం 1970 నుండి రథోత్సవం ప్రతి సంవత్సరం సీతారామచంద్ర కళ్యాణం శ్రీరామనవమి రోజున మరియు చైత్రశుద్ధ దశమి రోజున రథోత్సవం, ఏకాదశి రోజున చక్రస్నానం జరుగుతున్నది. రుద్రోద్గారి నామ సంవత్సరం 21/4/83 నుండి కొత్త ఇనుప రథము ఎర్రపాడు వడ్ల వాండ్లు చేయించినారు. అప్పటి వరకు అదే రథం కొనసాగుతుంది. ఇప్పటి వరకు అదే రథం కొనసాగుతున్నది. ప్రస్తుతం కూడా ఉగాది నుండి దశమి వరకు అఖండ దీపారాధన జరుగును. 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగును. 2015 రోజున రాత్రి 10:30 గంటలకు హంపిపీఠాధిపతి శంకరాచార్యులు వచ్చి ఇక్కడ లక్ష్మణ విగ్రహం భిన్నమైనది కనుక కొత్తది వేయాలి, ఈ రామాలయంలో కొత్త రూపు తీసుకువచ్చి ఆదేశించినారు. దీని హరిహర క్షేత్రము ప్రతిష్ట పునర్నిర్మాణము 26/3/2015 మన్మథనామ సంవత్సరం చైత్రశుద్ధ సప్తమి గురువారం. ఇంత ప్రతిష్టాపన లక్ష్మణ, ఆంజనేయ, సూర్య, దేవర నవగ్రహ బలిపీఠాలు, ధ్వజస్తంభాలు, శిఖరములు, అష్టముఖి కోనేరు జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి హంపిపీఠాధిపతి వారి కరకములు వచ్చే ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినది. అప్పుడు 24/3/2015 నుండి 25/3/2015 వరకు 3 రోజులు ఉత్సవం జరిగినది. ఉత్సవ విగ్రహం కొత్తవి తెచ్చినారు. పారిపల్లి రామలింగారెడ్డి గారి కొనిచ్చినారు. పార్వతి, శంకరుడు, సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కొత్త ఉత్సవ విగ్రహం తెచ్చినారు. 17/2/2015 జయనామ సంవత్సరము శివపార్వతుల కళ్యాణం అప్పటి నుండి ప్రారంభమవుతున్నది. ఇప్పటి వరకు ప్రతి శివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతున్నది. ప్రతిష్టాపన జరిగిన గురునిలయము, నైవేద్యం గది నిర్మాణం 23/2/2025 రోజు క్రోధినామ సంవత్సరమున మాఘబౌల దశమి రోజున ప్రధాన అర్చకులైన జగ్జీవన్ శర్మ గారు, మణికాంత్ శర్మ గారి ఆధ్వర్యమున, వనరాజ్ శర్మ గారు, రాజేష్ శర్మ గారి ఆధ్వర్యమున జగద్గురు శంకరాచార్య కరకములు వచ్చే చేయబడినది. అప్పటి నుండి ఈ కొత్త ధ్వజస్తంభాల ప్రతిష్టాపన జరిగింది. ఆ రోజు ప్రతి సంవత్సరం ఇప్పటికీ కూడా 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఉగాది ప్రారంభం రోజు అఖండ దీపారాధన, దశమి వరకు, ఏకాదశిలో చక్రస్నానము, శ్రీరామనవమి రోజు కళ్యాణము, దశమి రోజు రథోత్సవము, ఏకాదశి రోజు చక్రస్నానం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి సంవత్సరం అక్కడ ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి రోజు పొద్దున 12 గంటలకు శ్రీరామ జన్మనామం జరుగుతుంది. ఉగాది నుండి ప్రతిరోజు అధ్యాత్మ రామాయణము పఠనము పారాయణం జరుగుతుంది. పొద్దున ప్రతిరోజు ఉగాది నుండి దశమి వరకు. రేపు శ్రీరామనవమి రోజున 12 గంటలకు బ్రహ్మశ్రీ వేదమూర్తుల వనరాజ్ శర్మ గారిచే ఈ శ్రీరామ జన్మము ప్రవచనం ఉంటుంది. తర్వాత సాయంత్రము 3:30 గంటలకి
గ్రామం నుంచి ఊరేగింపుగా తల్వాల బియ్యము మరియు ఓడి బియ్యాలు తీసుకొని వచ్చి డప్పులతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ గ్రామ కమిటీ గ్రామ ప్రజలు అందరూ కలిసి ఇక్కడ సీతారాములకు కళ్యాణం జరుపుతారు. 4:30 సమయంలో కళ్యాణం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ వారి ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళకు కూడా తీర్థ ప్రసాదం ఉంటుంది. తర్వాత రాత్రి భజన కార్యక్రమం కూడా ఉంటుంది. తెల్లవారి శనివారం రోజు ప్రొద్దున 12 గంటలకు రామ పట్టాభిషేకము ప్రవచనం ఉంటుంది. తర్వాత 3:30 గంటలకి రథోత్సవము, రథబలి, రథహోమము, రథము తిరుగుతుంది. దాని తర్వాత తీర్థప్రసాదములు ఉంటుంది. సాయంత్రం తెల్లవారి ఏకాదశి రోజు ఆదివారం మధ్యాహ్నం 3 పొద్దునన్ని పూజలు, ఆరతి అన్నీ ఉంటాయి. తర్వాత సాయంత్రము 4:30 గంటలకి అష్టమి కోనేరులో స్నానం చేసి చక్ర స్నానము, తర్వాత ఊరేగింపుగా శోభయాత్ర గ్రామం మొత్తం తిరిగి ఊరేగింపుగా గ్రామాలయంలో అక్కడ ఆలయమునకు ఆ ఉత్సవ విగ్రహాలు చేర్చబడతాయి. మంగళం గోదరేంద్రాయ మహేంద్రాత్మనే सीतारामचंद्र स्वामिने नमो नमः। मंगल निरांजन दीपं दर्शयामि च शुद्धाचमनीं माचमनीं समर्पयामि। रक्षां धारयामि नेत्रां दर्शनार्थे अक्षरां समर्पयामि नमस्करोमि। नमः रामस्वामी गोविंदा गो। गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। రాముడు రామచంద్రస్వామి ఆలయంలో రామస్వామి వారి త్రయాన్విక తిరుకల్యాణ మహోత్సవములు శ్రీరామనవమి రోజున ఉదయం 10:30 గంటల నుండి 12:30 మధ్యాహ్నము వరకు ఆధ్యాత్మిక రామాయణ ప్రవచనము, స్వామివారి జన్మోత్సవం సాయంత్రం 4 గంటల నుండి 4:30 నుండి సీతారాముల కళ్యాణము జరుగును. తర్వాత తీర్థప్రసాద వితరణ జరుగును. దశమి శనివారం రోజు ఉదయం 10:30 గంటల నుండి అధ్యాత్మ రామాయణము ప్రవచనము, తర్వాత శ్రీరామ పట్టాభిషేకము జరుగును. తర్వాత సాయంత్రము రథ ప్రతిష్ట, రథవము, రథబలి, రథ కార్యక్రమం, తదుపరి తీర్థప్రసాదములు వితరణ జరుగును. ఏకాదశి రోజున ఉదయం నుండి అర్చన పూజలు, సూర్యోదయం నుండి నివేదిత, తదుపరి కార్యక్రమం జరుగును. తర్వాత సాయంత్రం 4 గంటల నుండి అష్టముఖి కోనేరులో చక్ర తిరుమంజన చక్ర తీర్థము రాముల వారి సీతారాముల వారికి జరుగును. తర్వాత గ్రామములో శోభయాత్ర జరుగును. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు.